జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సంక్రాంతి సమయంలో సినిమాల సందడి మామూలుగా ఉండదు. ఎన్ని సినిమాలు వచ్చినా అన్నీ హౌస్ఫుల్ కనిపిస్తాయి థియేటర్లు. అంతలా సినిమాల్ని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు అభిమానులు. అందుకే ప్రతి ఒక్కరూ అదే డేట్ని లాక్ చేసుకుంటారు నిర్మాతలు, దర్శకులు. మొత్తానికి ఈసారి సంక్రాంతికి కూడా 4 తెలుగు చిత్రాలు పోటీలో ఉన్నాయి. మొత్తానికి ఒక 2 చిత్రాలు మాత్రం ఇప్పుడు బాగా చర్చకు కారణమవుతున్నాయి. అదే వెంకటేష్ హీరోగా సైంధవ్ చిత్రం, అలాగే మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం. సైంధవ్ వెంకటేష్ ప్రధాన పాత్రలో రాబోయే థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా. నిర్మాతలు ఈ చిత్రం ట్రైలర్ని ఇటీవల విడుదల చేశారు. నవాజుద్దీన్ సిద్దికి విలన్గా ఇందులో కనిపించబోతున్నారు. ట్రైలర్ అయితే అదరగొట్టేసింది. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తోంది. ఇక సైంధవ్లో రుహానీ శర్మ, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దికి, కోలీవుడ్ నటుడు ఆర్య కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. వెంకటేష్ నటించిన సైంధవ్ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఇక మరో సినిమా చూసుకున్నట్లయితే హీరో మహేష్ బాబుతో గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ఇది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ సినిమాను హారిక హాస్ని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్ చిన్నబాబు, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని ఇస్తున్నారు. మహేష్ బాబు నటిస్తున్న పర్ఫెక్ట్ మాస్ ఎంటర్టైనర్ కావడంతో, అతడు కలేజా తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమాపై. ఈ సినిమా జనవరి 12న రాబోతోంది. అయితే ఈ సమయంలో ఒక చర్చ కూడా జరుగుతోంది. గతంలో హీరో వెంకటేష్, మహేష్ బాబు నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర 3 సార్లు పోటీ పడ్డాయి. ఈ సమయంలో ఎవరు విజేతగా నిలిచారనే చర్చ అయితే అభిమానుల మధ్య జరుగుతోంది. అప్పట్లో మహేష్ బాబు వంశీ సినిమా, అలాగే జయం మనదేరా వెంకటేష్ నటించిన చిత్రం, ఈ 2 బాక్సాఫీస్ దగ్గరికి వస్తే వెంకటేష్ జయం మనదేరా సినిమా అప్పుడు విన్నర్గా నిలిచింది. ఆ తర్వాత బాక్సాఫీస్ దగ్గర మహేష్ బాబు అతిథి సినిమా, వెంకటేష్ నటించిన తులసి సినిమా వచ్చాయి. ఈ సమయంలో బాక్సాఫీస్ విన్నర్గా వెంకటేష్ తులసి సినిమా నిలిచింది. ఆ తర్వాత బాడీగార్డ్ సినిమాతో వెంకటేష్ వస్తే, బిజినెస్ మ్యాన్ సినిమాతో మహేష్ బాబు వచ్చారు. బాక్సాఫీస్ విన్నర్గా మహేష్ బాబు నిలిచారు. సో మళ్ళీ ఇప్పుడు ఇదే రిపీట్ అవబోతోంది. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో వస్తుంటే సైంధవ్గా వెంకటేష్ రాబోతున్నారు. ఈసారి ఎవరు విన్నర్గా నిలుస్తారనే చర్చ అయితే అభిమానుల మధ్య జరుగుతోంది. మొత్తానికి ఇక్కడ ఒకటి మాత్రం గమనించాలి, పోటీ అనేది సినిమాల మధ్య ఉంటుంది, హీరోల మధ్య ఎప్పుడూ ఉండదు. అభిమానులు కూడా దీన్నే గమనించాలనేది తెలుసుకోవాలి. అన్ని సినిమాలు విజయం అవ్వాలని మనం కూడా కోరుకుందాం.